హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ కొత్త రెసిపీతో స్టార్ట్ చేద్దాం. మరి ఈవేళ మసాలా పూరి కొద్దిగా చేసుకుందామండి. సింపుల్గా చాలా తక్కువ సమయంలోనే చేసుకుందామా, చాలా బాగుంటాయి. ఇవే దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి అండి, ఉప్పు, వాము, ఇంకా ఆయిల్. పిండి తీసుకుంటామండి. పిండిలోని మనం కొంచెం వాము, కొంచెం సాల్టు, ఇంకా కొంచెం వాటరు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా క్రిస్పీగా కలుపుకుంటాం. కలుపుకున్నాక మనం ఇందులో నీళ్ళు వేసి కలిపేసి ఇగోటండి ఇలాగా కలుపుకుంటాం. పూరి పిండి కలుపుకున్న తర్వాత మనం ఇవాళ పూరి పేముకుందాం. మరి పూరి అందులో కొత్తిమీర, వాము, ఉప్పు, నూనె వేసి ఇలాగా పూరి ఇలా పేముకుంటామండి. కొత్తిమీర, వాము, ఉప్పు. ఇగోటండి నేను బాండి పెట్టుకున్నాను. ఆయిల్ కాగుతుందండి. ఆయిల్ కాగాక మనం ఫ్రై చేద్దామా. మరి ఇగోట వేసి చేసిన టేస్టీ పూరి మసాలా. చూడండి ఎలాగ పొంగుతున్నాయో పూరీలు. ఇలాగా పొంగాల. పొంగితే పూరి క్రిస్పీగా బాగుంటాయండి, స్మూత్ కూడా ఉంటాయి. నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. మీకు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. ఎవరికి ఇష్టం ఎలాగుంటే అలాగ చేసుకోండి. ఇగోటండి పూరీలు ఇలాగా దేవుకున్నాం. ఇందులో కొత్తిమీర, వాము గట్ట వేస్తున్నాం కదండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంకా దీనికి దుంపల కూరతో మనం తీసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుందండి. సూపర్ అండి. వాము వేస్తున్నాం కదండి, దాని నుంచి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. ఇంకా మనకి ఆయిల్ ఫుడ్ తిన్నందుకు మనకి ఏ ప్రాబ్లమ్స్ రాదు. ఇదేనండి. నేను మీ శారదాని. సబ్స్క్రైబ్.